గగనంలో మన ఘనత ఏంటో చెప్పినా ఇప్పటికే రికార్డుల కోట శ్రీహరికోట మరొక కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి రేపు 20 ఉపగ్రహాలు నింగిలోకి దూసుకు వెళ్లనున్నాయి. ఈ అద్భుత ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. విదేశాలకు చెందిన 17 ఉపగ్రహాలతో పాటు భారత్కు చెందిన 727.5 కిలోల కార్టోసాట్ 2C పూణే సత్యభామ యూనివర్సిటీలకు చెందిన మరో 2 ఉపగ్రహాలను రాకెట్ నింగిలోకి మోసుకెళ్లబోతోంది. ఈ రాకెట్ 20 ఉపగ్రహాలను 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతుంది. షార్ నుంచి రేపు ఉదయం 9:26 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-34 ని నింగిలోకి ప్రయోగిస్తున్నారు సైంటిస్టులు. PSLV-34 ద్వారా 3 స్వదేశీ 17 విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి వెళ్లనున్నాయి. భూమికి అతి దగ్గరగా ఉన్న సూర్యావర్తన ధ్రువకక్షలోకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ను ప్రవేశపెడతారు. అక్కడి నుంచి భూమి ఉపరితలంపై జరిగే మార్పులను ఈ ఉపగ్రహాలు ఫోటోలు తీసి పంపిస్తాయి. మన దేశానికి చెందిన కార్టోసాట్ 2Cని భౌగోళిక సమాచారం కోసం ఇస్రో 2005లో రూపొందించింది. ఇప్పటి వరకు కార్టోసాట్ 1, 2, 2A, 2Bలను గగనతలంలోకి పంపించింది. తాజాగా పంపుతున్న కార్టోసాట్ 2C 727 కిలోల బరువుంటుంది. ఈ ఉపగ్రహం భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రోనస్ ఆర్బిట్ నుంచి పనిచేస్తుంది. దీని ఆధారంగా పట్టణ గ్రామీణాభివృద్ధి తీర ప్రాంతపు భూముల సమాచారంతో పాటు సాగునీటి పంపిణీ, రోడ్ నెట్వర్క్ సమాచారం అందనుంది. సత్యభామ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన 1.5 కిలోల బరువైన సత్యభామ శాట్, పూణే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ రూపొందించిన స్వయం శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతేనే ఇస్రో చరిత్రలో మైలురాయి అవుతుంది.